హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు కేజీ పిండితో నా స్టైల్లో చెక్కలు, అదేనండి కట్టెగారెలు చేసే విధానం చూపిస్తాను రండి. కేజీ బియ్యం పిండి తీసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కావాల్సిన పదార్థాలు. చూపిస్తున్న విధానంగా పచ్చిమిర్చిని, అల్లంని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ తర్వాత కరివేపాకు కట్ చేసుకోండి. కొంచెం ఆయిల్ లేదా బటరు మీకు ఏది అయితే అది వేడి చేసుకొని పిండిలో పోసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, కారం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం నువ్వులు, ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు, 2 గంటల ముందు నానబెట్టిన పెసరపప్పు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ అలా కలుపుకుంటూ కొంచెంగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకున్నాక చూపిస్తున్నట్టుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో నూనె పోసి కట్టగారల మిషన్ తీసుకోవాలి. మిషన్తో వీడియోలో చూపిస్తున్న విధానంగా కట్టెగారల మిషన్తో ఒక్కొక్కటి ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలసగా కాకుండా ఒత్తుకుంటే మీకు తీసుకునేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. సో అలా ఒత్తుకున్న వాటిని అన్నిటినీ ఒక పక్కకి పెట్టుకొని ఇందాక మనం కడాయి వేడి చేసాముగా, కడాయిలో నూనె పోసి అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న వాటప్పుడు అవి పైకి పొంగి ఇలా బుడగల్లాగా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకున్నాం కదా, చూడండి బుడగలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడు బుడగలు మొత్తం తగ్గిపోయాయి. బుడగలు తగ్గాయి అంటే కట్టెగారెలు వేగిపోయాయి అని అర్థం. అవన్నీ తీసుకొని పక్కనున్న వాటిలో వేసుకుందాం. ఇలాగా మనం చేసుకున్న వాటిని అన్నిటినీ వేయించుకోవాలి. వేయించుకొని వేరే గిన్నెలోకి వేసేసుకున్నాము అని అనుకోండి, నూనె అనేది కొంచెం కిందికి జారిపోయింది. కరకరలాడుతున్న మన చెక్కలు రెడీ అయ్యాయి. చూసారా పిల్లలు ఎంత ఆనందంగా తింటున్నారో. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయంట. మా పాప చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంది.